హలో మహారాణులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను ఈజీ వేలో నాటుకోడి కూర ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. నాటుకోడిని తీసుకొని 2 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. నాటుకోడిని స్కిన్తో కాల్చుకుంటాం కాబట్టి ఎక్కువ సార్లే కడగాలండి. మనం కడుక్కున్న తర్వాత ఉప్పు వేసుకొని మన రుచికి సరిపడా ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను నేనైతే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. నేనైతే పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి కలర్ కోసం. పసుపు తర్వాత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్ల కారం తీసుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ కొంచెం కారాన్ని ఇష్టపడతారు కాబట్టి మేము కొంచెం స్పైసీ తింటాము. మీరు మీ టేస్ట్ బట్టి కారం తీసుకోండి. నేను ఇక్కడ మసాలా కూడా ఎక్కువే తీసుకుంటున్నాను, ఎందుకంటే నాటుకోడికి ఎంత ఎక్కువ మసాలా వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను కలర్ కోసం మసాలా కారం కూడా తీసుకున్నాను. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఎంత ఎక్కువ మ్యారినేషన్ చేసుకుంటే మనకి చికెన్ అంత సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఇలాగ మ్యారినేట్ చేసి 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి. నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. నాటుకోడికి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుందని ఇలాగ సన్నగా ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ తరిగిన ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకొని వేయించుకున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకున్నానండి. నెక్స్ట్ 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు రెమ్మలు ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నానండి. పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న నాటుకోడి ముక్కల్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఈ నాటుకోడి ఉడికేలోపు ఇంట్లోనే మనం గరం మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలి. అందుకోసం ధనియాలు, గసగసాలు, లవంగాలు, స్టార్ అనస్, దాల్చిన చెక్క, షాజీరా, జాపత్రి ఇవన్నీ తీసుకొని ఒక బాండీలోని దోరగా వేయించుకోవాలండి. సన్నటి ఫ్లేమ్ మీద ఇవి వేయించుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులోని సగం పౌడర్ని ఇప్పుడు ఈ కర్రీలో వేసుకున్నానండి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం మిక్సీ జార్లో ఆనియన్స్, జీడిపప్పు, టమాటాలు వేసుకొని మిక్సీ కొట్టుకొని పేస్ట్లా చేసుకున్నామండి. ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకున్నాను అనమాట. అడుగు పట్టకుండా మనము ఎక్కువ టైం కలుపుకుంటూ ఉండాలండి. అడుగు పట్టుకోకుండా చూసుకోవాలి వీటిని. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. సాధారణంగా బ్రాయిలర్ చికెన్ కన్నా నాటుకోడికి ఎక్కువ వాటర్ పడుతుందండి. ఎందుకంటే బ్రాయిలర్ చికెన్ కన్నా నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వాటరే ఇందులో వేసుకుంటున్నాను. మనం ఈ చికెన్ని మనము యాక్చువల్గా అయితే కుక్కర్లో కూడా పెట్టి ఉడికించుకోవచ్చు. కానీ కుక్కర్లో పెడుతుంటే నాటుకోడికి ఉన్న ఫ్లేవర్ మనం మిస్ అవుతామండి. అందుకని నేనైతే మాత్రం ఇలా బయటే వండుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ఇలా బయటే చేసుకోండి. కుక్కర్ అనేది మీరు ప్రిఫర్ చేయొద్దు. చూసారు కదా, గ్రేవీ అంతా ఇలా దగ్గర పడి ముక్క బాగా ఉడికింది. ఇప్పుడు మనం ముందుగా ఉంచుకున్న గరం మసాలా పౌడర్ వేసుకొని దించుకోవాలండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా రుచికరమైన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఫైనల్ టచ్అప్ కోసం మనము కొంచెం గార్నిషింగ్ కోసం పుదీనా, కొత్తిమీర వేసుకున్నానండి. నేను చేసిన ఈ నాటుకోడి కూర మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహారాణులు.